అనుకున్నది ఒక్కటి కూడా అవడం లేదు. కళ్యాణం జరగకూడదనుకున్నాను, జరిగిపోయింది. ఊరేగింపు ఆపుదామనుకున్నాను, రాహుల్ అభి ద్వారా కొనసాగుతూనే ఉంది. ఇంకేం చేస్తే ఈ పూజ ఆగుతుంది? పూజ, ఊరేగింపు అంతా పూర్తయిన తర్వాత ఈ కుండ మీద కట్టిన తెల్లని వస్త్రాన్ని తీసి చూస్తాం. అలా తీసి చూస్తే ఏమవుతుంది? ఆ 5 మానికల బియ్యం బరువు పెరుగుతుంది తల్లి. 5.5 లేదా 6 మానికల బియ్యం అవుతుంది. అలా జరిగితేనే ఆ వీరభద్రుడు మీ పూజను స్వీకరించాడని, మీ కుటుంబానికి అండగా ఉంటాడని అర్థం. నిజమే కనిష్క, మనమేం చేసినా ఈ పూజ జరగకుండా ఆపలేకపోయాం. కాని ఇంకొక్క మార్గముంది. ఏంటది? అదిగో ఆ కుండని చూసావా? అందులో ఉన్న నవధాన్యాల బియ్యం రేపటికి ఎక్కువగా పెరిగితే పూజ ఫలించినట్టే. అవును, అయితే పెరట్లో పూల మొక్కలు పెట్టుకుని 6 కిలోమీటర్ల అవతల ఉన్న అంగడిలో పూలు కొన్నట్టు మన కళ్ళ ముందే అద్దరిపోయే అవకాశం ఉంటే మనం ఏదేదో చేయాలని చూస్తున్నాం. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు, మనమిప్పుడు చేయాల్సింది ఆ కుండలో ఉన్న బియ్యం పెరగకుండా చూసుకోవడమే. అందులో కొంచెం పక్కకి తీసేస్తే పూజ ఫలించినట్టే. అయితే వెళ్ళి తీసిద్దాం పదా. ఆగు, ఏంట కంగారు? అక్కడ పెద్దవాళ్ళందరూ ఉన్నారు, కనపడట్లేదా? మనం తేయటం కనుక చూశారంటే మన ఇద్దరినీ దంచేస్తారు. శ్రీకర్, ఏమైందిరా? అత్తయ్య, మీ అత్తయ్యకి ఏమైంది? వేదా, వేదా, శ్రీకర్, ఏం జరిగింది శ్రీకర్? మేమిక్కడున్నామేంటి? ఊరేగింపేమైంది? మీరు ఊరేగింపు మధ్యలో స్పృహ తప్పి పడిపోయారు అత్తయ్య. ఊరేగింపు మధ్యలో స్పృహ తప్పి పడిపోయామా? ఏంట్రా, ఏమైందిరా? ఊరేగింపు ఆగిపోయిందా? ఆగలేదు మావయ్య, జరుగుతూనే ఉంది. అసలు ఏమైందంటే స్వామి, మమ్మల్ని క్షమించు తండ్రి. తెలియక జరిగిన పొరపాటిది. ఈ గండం నుంచి మమ్మల్ని గట్టెక్కించడానికి నా కోడల్ని, నా కొడుకుని నువ్వే ఎంచుకున్నావు. వాళ్ళిద్దరితోనే ఈ పళ్ళెరి పూజని నిర్విఘ్నంగా పూర్తి చేయించు స్వామి. వేదవతి అభిని కోడలు అని సంబోధించిందంటే తన మనసులో కొద్ది కొద్దిగా అభి పట్ల అభిప్రాయం మారుతుందన్నమాట. కోడలా అంటే అభిని కోడలిగా పెద్దమ్మ ఒప్పేసుకునేలా ఉంది. ఈ పూజ పూర్తయిపోతే అది జరుగుతుంది. పెద్దమ్మ మనసు మెల్లిగా మారేలోపు ఏదొకటి చెయ్యాలి. ఎంత ఆపాలని చూస్తున్నా ఆ అభి ఆగడం లేదు. కాలి కింద వేసి తొక్కాలని నేను చూస్తుంటే ఇంకా ఇంకా పైకొస్తుంది. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి.
అమ్మా పూజ ఎక్కడా ఆగకుండా జరిగింది.